మీరు అంటారు దేనికి వాడతారంటే స్వస్థపరచడానికి బోళం వాడతారు. బంగారము, సాంబ్రాణి, బోళము స్వస్థత కోసం ఉపయోగిస్తారంట. కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడును గ్రహించి వాళ్ళు ముందుగానే బోళం. ఇప్పుడు 3 కానుకలు వచ్చినాయి. నేను చెప్తా, ఎవరైనా ఇంట్లోకి వెళుతుంటే ఒకళ్ళకి అలారం ఇస్తారు. ఇల్లు ఓపెనింగ్, హౌస్ ఓపెనింగ్ అనుకున్నాం, గోడ గడియలు ఎక్కువ ఇస్తారు. ఒకటే వస్తే చాలా వస్తాయా చెప్పండి? ఒక ఇల్లు హౌస్ ఓపెనింగ్ చేస్తున్నారు, నేను ఒక గోడ గడియని తీసుకెళ్ళాను, ఇంకొక ఆయన కూడా గోడ గడిని తెచ్చాడు. ఇప్పుడు గోడ గడియని ఒకళ్ళు ఇచ్చారు, చాలామంది ఇచ్చారా? చాలామంది, కానీ ఒక గోడ గడియారం కనపడుతుంది. అంటే వస్తువు ఒకటిగానే ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే యేసుక్రీస్తు కూడా బంగారము, వెండి, సాంబ్రాన్ని వచ్చిన వాళ్ళందరూ ఇచ్చారు, కానీ 3 అని చెప్పి దీన్ని బట్టి మనం నిర్ధారించుకోవాలి. చాలామంది ఉండొచ్చు, కాబట్టి అది రాయబడలేదు కాబట్టి దాని గురించి మనకంతా అనవసరం. కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు అని జ్ఞానులు ఏం చేశారు? ఆయన్ని ఆరాధించారు. తర్వాత మరి తిరిగి మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్తున్నారు. దేవదూత వచ్చి మీరు అటు మాత్రం వెళ్ళదు, హేరోదు దుర్మార్గుడు, ఆయన వైపు మీరు వెళ్ళొద్దని చెప్పి ఏం చేశారు వాళ్ళు? దేవదూత వాళ్ళని డైవర్ట్ చేసి, వీళ్ళు రాకపోయేసరికి కోపం ఎక్కువైపోయింది. దానికి కోపం ఎక్కువైపోయి హేరోదు ఏం చేశాడు? తర్వాత ఎక్కడ పుట్టాడో తెలియదు. ఆ రాజు అంటే రాజులాగా పుట్టాడు అనుకున్నాడు ఈయన హేరోదు. కాబట్టి వీళ్ళు వచ్చిన కాలాన్ని బట్టి చూస్తే జ్ఞానులు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? 2 సంవత్సరాల క్రితం. కాబట్టి ఇప్పుడే పుట్టుంటారు, లేదా కొంచెం పెరిగి ఉంటాడు. కాబట్టి ఎలాగైనా కానీ అతను చంపేయాలనుకుని 2 సంవత్సరాల్లో పిల్లలందరిని ఏం చేశాడు? చంపించాడు. యేసుక్రీస్తు కోసం ఎంతమంది పిల్లలు త్యాగం చేశారు తెలుసా? ఆ రోజు హతసాక్షులు అయిపోయారు యేసుక్రీస్తు కోసం. ఎంతమంది తల్లులు కడుపు కోత వచ్చింది తెలుసా ఆ రోజు యేసుక్రీస్తు కోసం. కానీ అదే టైంలో ఒక ఆయన చనిపోవాలి, కానీ కాపాడబడ్డాడు. ఎవరు చెప్పండి? బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు కానీ ఎంత పెద్దవాడు చెప్పండి? 6 నెలలు పెద్ద. మరి ఈ పిల్లల్లో బాప్తిస్మిచ్చే యోహాను కూడా ఉన్నాడు 2 ఇయర్స్ పిల్లల్లో, కానీ ఆయన ఎందుకు చంపబడలేదు? నేను చెప్పే కదా మీకు, ఎలిజబెత్, జకర్యా హౌస్లు 2 ఉన్నాయి. ఒక హౌస్ ఏమో సమ్మర్ హౌస్ ఉంటుంది, ఒకటేమో వింటర్ హౌస్ అంటారు. కింద ఏమైనా ఒక హౌస్ ఉంటుంది, మెట్లెక్కి బాగా కొండ మీదకి వెళ్ళాలి, అది వింటర్ హౌస్, ఊటీలా ఉంటుంది. సమ్మర్ హౌస్, అది కూలింగ్ ఉంటుంది, సమ్మర్లో వెళ్ళేవాళ్ళు. అయితే వెళ్ళిన తర్వాత భటులు ఇంటికి వస్తున్నారు పిల్లలందరూ చంపడానికి. ఏ ఇంట్లో ఎవరున్నారు అన్ని కౌంట్ చేసుకొని యోహాను కూడా చంపడానికి వస్తుంటే ఆ తల్లి ఎవరు? ఎలిజబెత్, ఆయన్ని ఒక రాయి పక్కన దాచిపెట్టింది. ఒక రాయి పక్కన గుహలో పెట్టి రాయి అడ్డం పెట్టిందంట. పెడితే వాడు వచ్చి వీళ్ళంతా ఎదిగితే పిల్లవాడు కనపడి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పిల్లవాడు, నేను ఒక విషయం చెబుతాను, ఇంట్లో పిల్లవాడిని పెట్టాడు, ఏడుస్తుంటే మీకు వినపడుతుంది కదా. కానీ యోహాను ఏడ్చినా వినపడకుండా ఆయన దాచి ఉంచిన ఒక రాయి ఉంది, దాన్ని మైనపు రాయి. నేను ఇలా ఒత్తుకొని బట్టి చూసేదాన్ని, అది ఎలా ఉంటుందంటే మైనం పట్టుకుంటే ఎలా ఉంటుంది, మెత్తగా అలాగే ఉంది, కొంచెం గట్టిగా ఉంది. దాని చుట్టూ ఏం చేశారు? అందరూ పీక్కిపోతారని దాని ఫెన్సింగ్ వేశారు, జల్లెడు పెట్టేశారు. కనపడుతుంది కానీ మనం పీకలేం, అలా ఏలు బట్టి టచ్ చేయొచ్చు. ఈ రాయి వెనక ఈయన దాచిపెట్టారంట, అందుకని ఆయన చంపబడలేదు. యేసుక్రీస్తు తర్వాత యోహాను ఇద్దరు కాపాడబడ్డారు. ఎందుకంటే క్రీస్తు కంటే ముందు వెళ్ళి ఈయన సువార్త ప్రకటించాడు, తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి రక్షణ నిర్మించారు. కానీ చాలామంది పిల్లలు ఆ రోజుల్లో చనిపోయారు, చాలామంది త్యాగం చేశారు, ప్రాణత్యాగం చేశారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు రక్షకుడిగా పుడటానికి ఎన్ని త్యాగాలు జరిగింది తెలుసు ఆ రోజుల్లో. మరియమ్మ త్యాగం చేసింది, యేసేపు త్యాగం చేశాడు, తల్లులు త్యాగం చేశారు, బిడ్డలు త్యాగం చేశారు. యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టాడు. తర్వాత ఈ క్రిస్మస్లో జ్ఞానుల గురించి అయిపోయింది. గొర్రెల కాపర్ల గురించి చెప్పుకున్నాక మొన్న. గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు మొట్టమొదట సువార్త ప్రకటించింది ఎవరికి? ఆయన పుట్టాడనే వార్త ఎవరు చెప్పబడింది? నా చదివాం కదా లూకా సువార్త 2వ అధ్యాయంలో. మొట్టమొదటిగా సువార్త యేసుక్రీస్తు పుట్టాడని రాజులకు తెలియజేశాడు. ఎవరు తెలియజేశాడు? 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువుతో వారి యొద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమార్చుడు ప్రకాశించిన వారు మిక్కిలి. అయితే ఆ దూత భయపడకు, ఇదిగో ప్రజలందరికీ అలాగో మహాసంతోష వార్తమని నేను మీకు వినండి. చాలు, ఎక్కువ చెప్పను, మనం చెప్పుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ యేసుక్రీస్తు పుట్టాడైన వార్త ఎవరికి తెలియబడింది? ఎందుకని? గొర్రెల కాపర్లు. వాళ్ళు ఏమైనా వాల్యుబుల్ పీపులా? వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ, రాజులా, డబ్బున్న వాళ్ళ? ఎందుకని గొర్రెల కాపర్లకు తెలియజేశారు? పేదలకు సువార్త ప్రకటించడానికే యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి పేదవాళ్ళని ముందు ఏర్పాటు చేస్తున్నాం. అందుకే ఈరోజు చూడండి, క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? పెద్ద ధనికులు, పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు క్రైస్తవులు. ఎందుకని?
దేవుని కనికరం మొదటగా వాళ్ళ దగ్గరికి వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు, పనికిరాని వాళ్ళు, లెక్కలేని వాళ్ళు, నిమ్న జాతి వాళ్ళు అందరూ యేసుక్రీస్తు ఎందుకు అంగీకరించారు? సువార్త వారికి అందించబడింది. ముందు ఈ గొర్రెల కాపరు సువార్త అందించుకొని వారంతా ఒకరినొకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి యేసుక్రీస్తుని చూసి ఊరూరా ప్రచారం చేశారంట. అందుకే దేవుని వార్త మొట్టమొదటి ఎవరికి వచ్చింది? గొర్రెల కాపర్లకి. సరే, గొర్రెల కాపర్ గురించి మనకు అర్థమైంది, జ్ఞానుల గురించి చెప్పుకున్నాం. ఈ క్రిస్మస్లో ఈ చెట్టు ఎక్కడ వచ్చింది, తర్వాత క్రిస్మస్ తాత ఎక్కడ వచ్చాడు? క్రిస్మస్ తాత ఎవరు? సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ అనేది ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన దాదాపు 270 నుండి 310 ఎప్పుడు క్రీస్తు శకం. చాలా ధనవంతుడు అయితే ఆయన అంటే ఒకసారి ప్రయాణం చేస్తుండే ఒక ఆయనకి, ఒక పేదవాడికి 3 కుమార్తెలు ఉన్నారు. పెళ్లి చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, కష్టపడుతూ ఉంటే ఒకరోజు వెళ్ళి ఈ దగ్గర ఉన్న ధనంలో ఒక మూట తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడేసాడు. పడేస్తే ఎవరు వేసారో తెలియదు. పెళ్లి జరిగిపోయి సంతోషపడ్డాడు. ఆ తర్వాత మళ్ళా ఎవరో తెలియదు కదా, మళ్ళీ రెండో పెళ్లి గురించి పెట్టుకుంటే ఈ విషయం తెలిసి మరలా వచ్చి డబ్బు మూట పడేశాడు. ఎవరు మా ఇంట్లో అవసరం ఉన్నప్పుడు డబ్బులు పడేస్తానని ఆలోచించి ఆ ఇంటి యజమాని కూతుళ్ళు ఏం చేశారు తెలుసా? ఎలాగైనా పట్టుకుందామని ఒకరోజు ఎదురు చూసి ఆయన అవసరం ఉన్నట్టు బయటకు చెప్పారు. అవసరం వస్తాడు అనుకొని వీళ్ళు కాపలగా చూస్తే సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక వ్యక్తి, ధనవంతుడు, పేరెంట్స్ చనిపోయారు. వాళ్ళ మేనమామ గారి దగ్గర ఉండి చక్కగా దేవుని జ్ఞానం తెలుసుకుని దేవుని నమ్ముకున్నాడు. వీరికి చాలా ఆస్తి ఉంది, ఏం చేయాలో తెలియక ఇలా పేదవాళ్ళకి పంచుతూ ఆ ఇంటికి వచ్చాడంట. వాళ్ళందరూ ఆయన పట్టుకుని, అయ్యా నువ్వేనా పెట్టింది, ఆయనకి దండం పెట్టి సంతోషపడితే ఈ విషయం ఎక్కడ చెప్పండి అన్నారు. చెప్పొద్దు అన్నాడు. అంటే దానం చేసి కూడా చెప్పుకోవద్దు అనుకున్నాడు ఆయన. కానీ మనం రూపాయి ఇస్తే 100 మంది చెబుతాం. అలా చేసి ఆయన తర్వాత చాలా కాలం దేవుని యొక్క పరిచయం చేసి ఒక బిషప్ అయ్యాడు. ఆయన బిషప్ అయిన తర్వాత ఆయన ఆస్తి అంతా పేదవాళ్ళకి యేసుక్రీస్తు సువార్తకి ఇచ్చాడు. ఆ బిషప్ అయిన తర్వాత ప్రతి క్రిస్మస్కి ఈయనకిలాగే పేదవాళ్ళని గుర్తుంచుకోవాలని క్రిస్మస్ తాతలను ఏర్పాటు చేశారు. సెయింట్ నికోలస్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద క్రిస్మస్ తాత అనేది వెలిసింది. ఇప్పుడు క్రీస్తు యొక్క 340 సంవత్సరంలో అప్పటి నుండి క్రిస్మస్ తాత అనేది ఉంది. కాబట్టి క్రిస్మస్లో క్రిస్మస్ తాత ఏం చేస్తాడు? వచ్చి పేదవాళ్ళని ఆదరించి పడుకున్న వాళ్ళ దగ్గర దుప్పట్లు పెట్టడం ఇలా చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం? రివర్స్, వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాం మనకుంటే గీయడానికి. నేనేం చెబుతాను, అందుకనే పేదవాళ్ళని క్రిస్మస్లో జ్ఞాపకం చేసుకోవాలి, లేని వాళ్ళని జ్ఞాపకం చేసి వాళ్ళకి ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నేను ఈ సంవత్సరం ఎవరికన్నా బట్టలు పెడదాను ఆలోచిస్తామంటే మొన్న ఒక ముసలావిడ వచ్చింది ఇంటికి. గురువులు పెట్టింది, చూసారు లేదో, ఇది పెద్ద ఇదేని కాదు, నాకు పెట్టాలనుకున్నా ఎవరు కనపట్టలేదు అనుకుంటే ఇంటికి వచ్చి, అయ్యా నాకు ఏమైనా పెట్టాయా అంది. సరే డబ్బులు ఇచ్చిన తర్వాత, కాదయ్యా నాకు దుప్పటి ఏమైనా ఉంటే, నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నాం కదా, శారీలు కొనిపెట్టా. అమ్మ నీకు ఒక చీరస్తాను తీసుకుంటాను అంది. సరే అమ్మ చెప్పి పిల్లల్ని వచ్చి ఇప్పించా. ఎంత సంతోషంగా ఉంది తెలుసా? చిన్న సహాయం అది, కానీ ఒక పేదవాళ్ళకి ఇస్తే క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఇస్తే చాలా సంతోషం. అది యేసుక్రీస్తు ప్రేమను మనం తెలియజేసినటువంటి కాబట్టి మనం చూసుకోవడం కాదు, పేదవాళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సెయింట్ నికోలస్ని క్రిస్మస్లో పెడతాం. ఆయన రావడం, డ్యాన్సులు వేయటం ఇదంతా ఏందనుకున్నా ఆయన్ని బట్టి జ్ఞాపకంలోకి వచ్చింది. అంతేగాని క్రీస్తును పక్కన పెట్టే విధంగా ఉండకూడదు. ఈ ట్రీ ఎక్కడ వచ్చింది? జర్మనీ దేశంలో హర్మేనియన్స్ కొంతమంది ఏం చేశారంటే ఇటు వచ్చారంట, బెత్లెహేమ్ సైడ్ వచ్చి వాళ్ళని ఏమంటారు, క్రూసేడర్స్ అంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కల్చర్ అంతా చూసి పంటలు పండినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ముందు చెట్లకి లైటింగ్ ప్రమిదలు వెలిగించుకునేవాళ్ళంట. పంటలు పండినప్పుడు సంక్రాంతి, నేను ఒక విషయం చెప్తా, సంక్రాంతి ఎవరి పండగ చెప్పండి, పర్లేదు. సంక్రాంతి ఎవరి పండగ? ఏ దేవతను ఆరాధించే పండగ కాదు, కోతల పండగ, పంటల పండుగ. అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. అది నేను రీసెంట్గా దాని గురించి విన్నాను. నేను ఇదేంటి కొత్తగా ఉందని. అవును, సంక్రాంతి అంటే అష్టమి కాదు, ఏది కాదు. ఏంటి సంక్రాంతి అంటే పంట పొలాలు చేతికొచ్చే పండగ. కాబట్టి పంట పొలాలను మనం ఎవరైనా కానీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెబుతున్నాను. కరెక్ట్ అనిపించింది నాకు. అట్లాగే పంటలు పండినప్పుడు అంట వాళ్ళు జర్మనీస్ ఏం చేశారంటే వాళ్ళ చెట్లకి ప్రమిదలు వెలిగించుకుని లైట్లు పెట్టుకునేవాళ్ళు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత సెలబ్రేషన్ ప్రారంభమైంది. ఎప్పుడు? ఒక హెలెన్, ఒక ఆవిడ ఉంది, రాజు తల్లి. యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి దేవాలయం ఆమె కట్టించింది. ఆ రాజు తల్లి వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు పుట్టుకను పబ్లిక్గా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు పండగ చేసుకోవడం స్టార్ట్ చేశారంట. అప్పుడు ఇంటి ముందున్న చెట్లకి అలంకరించుకోవడం, ఆ అలవాటు ఏమైపోయిందంటే పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోయేదంతా ఇప్పుడు మనకు కూడా వచ్చేసింది. చెట్లు, తర్వాత క్రిస్మస్ తాతలు, స్టార్లు,
ఇవన్నీ క్రిస్మస్లో భాగమయ్యాయి. వాటన్నిటిని పట్టించుకొని క్రీస్తుని వదిలేస్తే చాలా దారుణం. కాబట్టి ఇవన్నీ ఉండలేకపోయినా క్రీస్తు మాత్రం మనకి ఉండాలి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తే చాలు, ఇవన్నీ ఉండలేకపోయినా. కాకపోతే సెలబ్రేషన్ చేసుకోవడం తప్పులేదు, కానీ వాటినే పూజించకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుకలో మరియమ్మ, యేసేపు, గొర్రెల కాపర్లు, తర్వాత జ్ఞానులు, ఇంకెవరు ఉన్నారా, యోహాను, బాప్తిస్మ యోహాను, వీళ్ళందరూ చక్కగా వారి యొక్క బాధ్యత నిర్వర్తించారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఒక మాట ఉంది చూడండి, యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు. ఒక మాట నాకు డౌట్ వస్తుంది, చెప్పండి. యేసుక్రీస్తు నేనే మార్గం అని చెప్పాడు, నమ్మి బాప్తిజమని రక్షించడం, నమ్మని వారికి శిక్ష. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు మనకు తెలుసు. యేసుక్రీస్తు అంటే తెలియని వాడు ఉన్నారు పాత నిబంధనలో, వాళ్ళకి రక్షణ ఎలాగా? యేసుక్రీస్తు రక్షకుడు అని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ముందుగా పుట్టిన వాళ్ళకి రక్షణ ఎట్లాగా? వదిలేసాడు, కానీ వాళ్ళకు కూడా రక్షణ కావాలిగా. నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రారు అనుకున్నప్పుడు పాత నిబంధనలు అందరూ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు. వినండి జాగ్రత్తగా, పరదైసులో ఉన్నారు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే వాళ్ళకు కూడా యేసుక్రీస్తే కావాలి. యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు రెండో మాట చెప్తాడు, దొంగతో ఏమంటాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు, పరదైసులో ఉంటావు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? పరదేశికి. పరదేశికి ఏం చేశాడు? 3 రోజులు పాత నిబంధనలు ఉన్న భక్తులందరికీ సువార్త చెప్పాడు. చనిపోయిన తర్వాత సువార్త ఉంటుందంటే వాళ్ళకి? నేను అడుగు, ఇప్పుడు నేను చనిపోయాను, నాకు నేను రక్షణ పొందకపోతే నాకు సువార్త లేదు ఇంకా. కానీ వాళ్ళకి సువార్త ఎందుకుంది? వారు నీతిమంతులు, పరిశుద్ధులు, వాళ్ళు అందరు కాదు, పరదేశంలో ఉన్న పరిశుద్ధులకి యేసుక్రీస్తు సువార్త చెప్పాడంట. వారిని కూడా యేసుక్రీస్తు ద్వారానే పరలోకానికి. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా పరలోకం వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గము, యేసుక్రీస్తు వారే. ఈరోజు మరి పరలోకం వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? జ్ఞాపకం చేసుకోండి, గ్రహించుకోండి. ఎవరైనా రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు రక్షకుడిని ఎరిగి రక్షణ పొందితే అప్పుడు క్రిస్మస్ యొక్క అర్థం. అంతేగాని పండుగలు చేసుకొని రక్షణ పొందకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. రేపు యేసుక్రీస్తు రెండో రకంలో వచ్చి నిలబెట్టినప్పుడు తీర్పులో, ప్రభా నీ పండుగ నేను ఎలా చేశాను తెలుసా, డబ్బు ఖర్చు పెట్టాను, బాగా చాలామందికి భోజనాలు పెట్టాను, క్రిస్మస్లు చేసే, సెమీ క్రిస్మస్ అన్నీ చేశానంటే ప్రభు అంటాడు, నువ్వెవడో నాకు తెలియదు, పక్కపో. ఎందుకని? రక్షణ అనేది మెయిన్. కాబట్టి ఈ క్రిస్మస్కి ఎవరైతే రక్షణ పొందకపోతే రక్షణ పొందండి, రక్షణ పొందిన వారు రక్షణను కాపాడుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసి